దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు ఒకవైపు, ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక్కటే ఒకవైపు. ఇది ఏ అంశానికి సంబంధించి అంటే, నిన్నటి రోజున దేశ పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతికి సంబంధించి బిల్లు అన్ని పార్టీలు, కాంగ్రెస్, ఇతర వామపక్ష పార్టీలు అన్నీ కూడా ఏకగ్రీవంగా ఆమోదించిన నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ యొక్క పార్లమెంట్ సభ్యులు మాత్రం పార్లమెంట్ నుంచి వాకౌట్ చేశారు. మరి అయితే అసలుకి జగన్మోహన్ రెడ్డికి కావచ్చు, వైఎస్ఆర్సీపీకి కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్లన అసలు అమరావతి పట్ల ఎందుకు అంత ద్వేషం? ఈ అంశం గురించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు లింగంనేని శివరాం ప్రసాద్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే సార్, ఒక రకంగా చెప్పాలంటే నిన్నటి రోజున ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఒక పక్క పండగ చేసుకుంటూ చాలా సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి. మరో పక్క చూసుకుంటేనేమో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి ఉన్నందుకు వాళ్ళు బాధపడుతున్నారు, అసహించుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డిని. దేశం మొత్తం కూడా ఒకవైపు నిలబడి అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అని చెప్పేసి ఆ విధంగా మద్దతు తెలిపితే, సొంత రాష్ట్రం, సొంత ప్రజలు దీనికి సంబంధించి మాత్రం జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరి ఆయనలో ఉన్నటువంటి అక్కసుని ఒక రకంగా చెప్పాడని కాకుండా కక్కాడు అని చెప్పేసి ప్రజలందరూ కూడా చెప్పుకుంటున్నారు. దానికి ఉదాహరణ మావిగన్. ఇదంతా ఒక రకంగా పక్కన పెట్టుకుంటే, చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఏదైతే ఆ నీరు మట్టి అని చెప్పేసి అమరావతి ప్రాంతంలో అక్కడికి వెళ్ళి ఆ కార్యకర్తలతో, రాజధాని ప్రాంత రైతులతో కలిసి ఆ విధంగా ఆయన చేయబోతున్నాడు. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి నిర్ణయం పట్ల ఆయన రాజకీయ సమాధి ఆయనే కట్టుకున్నారని చెప్పేసి ఎంతోమంది రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్నటువంటి మాటలు. ఈ అంశం గురించి మీ మాటలు ఏమంటారండి? అంటే ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రతిపక్ష నాయకుడిగా నార్మల్గా ఏంటంటే ప్రభుత్వం ఒక విధానం తీసుకుంటుంది. అసెంబ్లీలో చర్చ ఇచ్చినప్పుడు అసెంబ్లీలో ఆయన అటెండ్ అవ్వాలి. పార్లమెంట్లో వాకౌట్ చేయటం కాదు, అసెంబ్లీలోనే మీరు ప్రశ్నించాలి. అసెంబ్లీలో మీరు ఎందుకు పెడుతున్నారు ఈ బిల్లు, ఈ బిల్లు పెట్టాల్సిన అవసరం ఏంటి? మేము లేదు, ఇదిగో ఈ విధంగా మేము అమెండ్మెంట్స్ ప్రతిపాదిస్తున్నాం, మీరు చెప్పారే మావిగన్, ఆ మావిగన్ అప్పుడే పెట్టాలి అసెంబ్లీలో. ఇదిగో మేము మావిగన్ అనేది మేము ప్రతిపాదిస్తున్నాం. అసలు అమరావతిలో 34,323 ఎకరాలు కాదు, ఈ మొత్తం కలిపి 50,000 ఎకరాలు కాదు, మొత్తం మచిలీపట్నం నుంచి గుంటూరు వరకు, విజయవాడ, ఈ మొత్తం ఏరియాను రాజధాని కింద మార్చండి, మాకేం అభ్యంతరం లేదు అని అసెంబ్లీలో ఆయన సంబంధించిన సభ్యులు, శాసనసభ్యులు మాట్లాడితే బాగుండేది. అంటే జగన్మోహన్ రెడ్డి మాట్లాడి పక్కన పెడితే, అసలు జగన్మోహన్ రెడ్డి ఆ ప్రపోజల్ మీరు కూడా విన్నారు కదా, మావిగన్ అని, ఆ మాట విన్నప్పుడు మీకు ఎలా అనిపించింది వ్యక్తిగతంగా? చెప్తున్నా, అది ఆంధ్రప్రదేశ్ సంబంధం లేని మాటలాగా ఉంది. అంటే ఆ పదం అనేది ఉంది, అది ఆంధ్రప్రదేశ్ సంబంధం లేనట్టుంది. అర్థం కదా? ఇప్పుడు ఇదివరకు 3 రాజధానులు అన్నప్పుడు ఎక్కడో ఆఫ్రికా ఖండంలో ఒక దేశంలో ఎవరో పెట్టారని చెప్పి తీసుకొచ్చారు. అవును, మీకు గుర్తుండే ఉంటుంది. అవును. అది ప్రపోజల్ అక్కడ ఉంది, ఆ దేశంలో ఉంది, అదేమో అసలు ఎక్కడో వెనకబడిన దేశం, అది ఏదో పెట్టారు. అట్లాగే సౌత్ ఆఫ్రికాలో కూడా ఉన్నదాన్ని మార్చేసుకుంటానికి ప్రపోజల్ పెట్టుకున్నారు వాళ్ళు. ఇట్లా 2 రాజధానులు ఉండకూడదు అంటే దానికి అక్కడ తేడాలు ఉన్నాయి. వాళ్ళకి కొన్నాళ్ళు సౌత్ ఆఫ్రికా బ్రిటిష్ వాళ్ళ పాలన ఉన్నప్పుడు అక్కడ వైట్స్, బ్లాక్స్, అక్కడ ఏది తేడా ఉంది వాళ్ళకి. వాళ్ళకి అపార్థీడ్ ఉంది. అపార్థీడ్ ఉన్నప్పుడు కొంతమందిని రానిచ్చేవాళ్ళు కాదు. అది అందుకని పరిస్థితుల దృష్ట్యా సౌత్ ఆఫ్రికాని ప్రపంచం మొత్తం బ్యాన్ చేసింది కొన్నాళ్ళు. వాళ్ళ స్వాతంత్రం వచ్చే వరకు సౌత్ ఆఫ్రికాని ప్రపంచంలో మిగిలిన కంట్రీస్ వాళ్ళతో సంబంధాలు పెట్టుకునే కాదు. అంటే అట్లాగా మన ఆంధ్రప్రదేశ్ని కూడా తయారు చేయాలనుకుంటున్నారా ఏంటి, నాకు అర్థం కావట్లా. అట్లా అసలు పదమే ఆంధ్రప్రదేశ్ సంబంధించినట్టుగా కనపడతా, మన తెలుగు పదంలాగా లేదు అది ఫస్ట్. రెండోది ఏంటంటే, మీరు ఒకవేళ ప్రపోజల్ పెట్టదలుచుకుంటే అసెంబ్లీలో పెట్టాలి, పెట్టి అసెంబ్లీలో చర్చించాలి. మీరు పెట్టిన దానికి మీ ప్రపోజల్కి బలం ఏంటో మీరు అసెంబ్లీలో మీరు చెప్పాలి. చెప్పి అప్పుడు కూడా అసెంబ్లీ తిరస్కరిస్తే మేము వాకౌట్ చేస్తున్నాం అని పార్లమెంట్లో అంటే బాగుంటుంది. అసెంబ్లీలో తీర్మానం చేసే వరకు మీరు అటెండ్ కాకుండా అక్కడ తీర్మానం అయిపోయిన తర్వాత పార్లమెంట్లో వాకౌట్ చేయటం. అది కూడా మాట్లాడింది ఏంటి, మిథున్ రెడ్డి గారు మాట్లాడింది రైతుల ప్రయోజనాలకు భంగం కలగకూడదు, రైతులకు మేలు చేయాలి, వాళ్ళకి ఇంకా మీరు ప్లాట్లు ఇవ్వలేదు, ఒక రైతు ఎవరో గుండెపోటు పోయాడు, ఇవన్నీ మాట్లాడారు. పార్లమెంట్ ట్రేడింగ్ కూడా అంటున్నాడు ఆయన, ఇవన్నీ మాట్లాడారు. ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది అసలు అది ట్రాష్. ఇన్సైడర్ ట్రేడింగ్ అనే మాటే వాడటానికి వీళ్ళని సుప్రీంకోర్టు అడ్డంగా కొట్టేసింది. అయినా కానీ మాట్లాడుతున్నారంటే ఈయన కోర్టు దిక్కన కింద లెక్క. అది అంతే అంట. పార్లమెంట్లో ఏం మాట్లాడినా దానికి కోర్టు ప్రొటెక్షన్, ఇదే వాళ్ళకి ప్రొటెక్షన్ ఉంటుంది కాబట్టి పార్లమెంట్లో మాట్లాడిన దానికి ఎవరు ప్రశ్నించలేరు. కాబట్టి ఆయన మీద ఆయన మామూలుగా బయటపడ్డాడు తప్ప ఇదే మాట కనుక బయట అంటే కోర్టు దిక్కన కింద వేయచ్చు కేసు.
ఇదే మాట ఆయన బయట అంటే. అందుకే బయట మాట్లాడకుండా పార్లమెంట్లో మాట్లాడారు. సుప్రీంకోర్టు అసలు ఆ మాటే పనికిరాదు అమరావతికి అని కొట్టేసింది. కొట్టేసి తీర్పు వచ్చింది అది. సో ఇవన్నీ వదిలేసి మరి రైతుల ప్రయోజనాల కోసం జరుగుతున్న అమరావతి మీద విషం కక్కడం ఎందుకు? అమరావతి ఒక పక్క మీరు రైతుల మీద జాలి చూపిస్తున్నారు. ఇదే రైతుల్ని మీరు గతంలో వాళ్ళ మీద ఏమి చెప్పలేని మాటలు అన్నారు. రైతు ఆడబడుచుల్ని విమర్శించారు, వాళ్ళ మీద దాడి చేయించారు, వాళ్ళని అరెస్టులు చేయించారు. అక్కడ ఆ ప్రాంతంలో ఉన్న దళిత రైతుల మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. దళిత రైతుల మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. అక్కడ పెట్టి అరెస్ట్ చేయించారు, సంఖ్యలు వేసి అరెస్ట్ చేశారు. ఇవన్నీ జరిగినాయి అక్కడ. మరి ఇవాళ సరే మంచిదే, ఉన్నట్టుండి మీకు రైతుల మీద ప్రేమ పుట్టుకొస్తే మంచిదే, ఎందుకంటే రైతులకి మంచి జరుగుతుంది. కానీ ఆ మంచిలో కూడా మీరు ఏమంటున్నారు, ఇక్కడ అమరావతిలో డబ్బులు ఎక్కడ తీసుకొస్తారు అంటున్నారు. మళ్ళీ అమరావతిలో తీసుకురానప్పుడు మీరు మావిగన్ అని మీరు ప్రపోజ్ చేసిన క్యాపిటల్కి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఎక్కడి నుంచి తీసుకొస్తారు? అన్ని లక్షల ఎకరాలను మీరు ఏ విధంగా అన్ని లక్షల ఎకరాల్లో మీరు ఏ విధంగా డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయగలరు? అంటే వాళ్ళు అంటున్నారు అక్కడ ఆల్రెడీ హైవే కనెక్టివిటీ అన్నీ కూడా ఉన్నాయి, జనాభా ఉంది, అన్ని వస్తువులు ఉన్నాయి, 4 బిల్డింగ్లు కడితే అది బాగుంటుంది కదా అంటున్నాడు ఆయన. ఎక్కడ కట్టాలి? ఆ రాజధాని ఏదైతే మావిగన్ మధ్యలో అక్కడక్కడ హైవే. ఇప్పుడు 51,000 కోట్లతో 93 పైన పనులు జరుగుతున్నాయి. అసెంబ్లీ ఆల్రెడీ ఉంది, మళ్ళీ ఏది ఐకానిక్ బిల్డింగ్స్ కడుతున్నారు. అసెంబ్లీ, అట్లాగే హైకోర్టు, తర్వాత సెక్రటేరియట్, కౌన్సిల్, వీటిలన్నిటికీ కడుతున్నారు. అక్కడ ఆల్మోస్ట్ మన ఐఏఎస్ ఐపీఎస్కి సంబంధించి వాళ్ళ క్వార్టర్స్ పూర్తి అయిపోయింది. అవును, మినిస్టర్స్ క్వార్టర్స్ పూర్తి అయిపోయింది. తర్వాత ఇవన్నీ రెడీ అయిపోయి మీకు ఎమ్మెల్సీలకి, ఎమ్మెల్యేలకి క్వార్టర్స్ రెడీ అయిపోయినాయి. అంటే అన్నీ కూడా 1 నెల 2 నెలల లోపు వాళ్ళు దాంట్లో ఆక్యుపై చేసుకోవడానికి రెడీగా ఉన్నాయి. ఇన్ని కన్స్ట్రక్షన్స్ పూర్తి అయిన తర్వాత మీరు ఎక్కడో బందర్లాగా పెట్టి మచిలీపట్నంలో ఒకటి పెడితే ఈ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ సెక్రటేరియట్లో ఉన్నాళ్ళు, తర్వాత ఐఏఎస్ ఐపీఎస్లు అటు ఇటు తిరుగుతుంటారా? ఇదే పని వాళ్ళకి. ఆల్మోస్ట్ కొన్ని ఇక్కడ కన్స్ట్రక్షన్స్ పూర్తి అయిపోయినాయి కదా, అబౌట్ టు ఆక్యుపై, అవన్నీ అక్కడ ఉన్నాయి. అట్లాగే సెక్రటేరియట్ స్టాఫ్కి కూడా క్వార్టర్స్ రెడీ అయిపోయినాయి. ఇవన్నీ ఈ పనులు జరుగుతున్నప్పుడు మీరు దాన్ని ఏదో ఎక్స్టెండ్ చేసి చేయటం అంటే అమరావతిని యాజిటీస్గా యాక్సెప్ట్ చేయలేని మానసిక స్థితిలో ఉన్నారు. అది తప్పు. మీ సొంతం కాదు ఆంధ్రప్రదేశ్, ఎవరి సొంతం కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు, తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాజధాని ఏర్పరచుకోవటానికి మనకు సరైన ఆర్థిక పరిస్థితి లేదు కాబట్టి మీరందరూ సహకరిస్తే ఇక్కడ ప్రజలు ప్రపంచం మెచ్చే రాజధాని నిర్మిస్తారని చంద్రబాబు గారు అడిగితే మీరు ఇవ్వండి, మీకు తర్వాత ఈ విధంగా డెవలప్ చేసిన ప్లాట్లు ఇస్తామని అడిగితే దాదాపు 30,000 మంది రైతులు 34,323 ఎకరాలు ఇచ్చారు. అక్కడేమి గవర్నమెంట్ వాళ్ళకేమి డబ్బులు ఇవ్వాల. వాళ్ళు ఇచ్చింది దేనికి ఇచ్చారు? డెవలప్మెంట్ చేయటానికి, తర్వాత ఆ ఏరియాలో డెవలప్ చేసిన ప్లాట్లు వీళ్ళకి కమర్షియల్, రెసిడెన్షియల్ ప్లాట్లు ఇవ్వటానికి. అది ఒక అగ్రిమెంట్. దాన్ని గనక మీరు ఇవాళ నేను ఇష్టం వచ్చినట్టు ఇవాళ మీరు పెట్టారు, రేపు నేను పెట్టి మార్చచ్చు, ఇంకో గవర్నమెంట్ వస్తే మళ్ళీ తీర్మానం చేసి మార్చేయచ్చు అంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. అది ఇంపాసిబుల్. కారణం ఏంటంటే ఈ సిఆర్డిఏకి రైతులకు మధ్యలో అగ్రిమెంట్ ఉంది కదా, ఇది ఆ అగ్రిమెంటు అనేది బైండింగ్ ఫోర్స్ గవర్నమెంట్కి. మీరు దాన్ని అది కాదని అక్కడి నుంచి మార్చాలంటే అది బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్, బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్. ప్రభుత్వం బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్లోకి వెళ్ళకూడదు ఎప్పుడు. అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు కోర్టులు కల్పించుకుంటాయి. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేసినప్పుడు బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కాబట్టి అక్కడ గవర్నమెంట్ ఇది హైకోర్టు కల్పించుకుంది, సుప్రీంకోర్టుకి వెళ్ళిన ప్రయోజనం దక్కలా వీళ్ళకి. ఆఖరికి పెట్టిన బిల్స్ వెనక్కి తీసుకున్నారు. 3 రాజధాని బిల్లు కూడా వెనక్కి తీసుకున్న పరిస్థితి వచ్చింది. అసలు మేము 3 రాజధానులు అనలేదని కూడా ఆయన ఇచ్చారు. 3 రాజధానులని మేము అనలేదు అనే మాట కూడా వాళ్ళు అఫిడవిట్ సబ్మిట్ చేశారు హైకోర్టుకి. ఇది ఇందుకు ఒక రాజధాని గురించి మీరు పరిపాలన చేసుకోండి, ప్రజలకి సౌకర్యవంతంగా పరిపాలన చేయండి, ఎవరు వచ్చినా. అమరావతి గురించి ఇన్ని మాట్లాడతా అసలు ఆంధ్రప్రదేశ్ను చులకనెందుకు చేస్తున్నారు ప్రజల దృష్టిలో, భారతదేశం దృష్టిలో? వీళ్ళు డెవలప్మెంట్ కాదు ఇళ్లలో కొట్టుకుంటున్నారనే పరిస్థితి, అసలు ప్రజలు ఆ పరిస్థితి ఎందుకు తీసుకొస్తున్నారు దేశంలో?
ఎక్కడా లేదు కదా. ఇప్పుడు పంజాబ్ ఉంది, పంజాబ్ హర్యానా విడిపోతే ఇవాళ కూడా కామన్ క్యాపిటల్ చండీగఢే, సొంత క్యాపిటల్ రాలేదు వాళ్ళకి. ఆ పరిస్థితి మనకు లేకుండా అయింది కదా. రైతులు ఇవ్వబట్టే కదా మనకు ఆ పరిస్థితి వచ్చింది. లేకపోతే గవర్నమెంట్ తీసుకోవాలి అంటే ల్యాండ్ ఎక్విజిషన్, ల్యాండ్ పూలింగ్ కాకుండా ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? 16,000 కోట్లు లోటు బడ్జెట్తో మొదలైంది ఆంధ్రప్రదేశ్, డబ్బులు లేవు. ఆ పరిస్థితిలో మరి ఇంత పెద్ద రాజధాని కడటానికి మనకి వనరులు సమకూర్ని అంటే అది నిజంగా రైతుల గొప్పతనమే కదా. దాన్ని ఆ రోజున మీరు త్యాగం కాదు, మీరు ప్రలోభం అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మీ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఆ రైతులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. అది ఏ విధంగా సమర్థనీయం? ఇవాళ మళ్ళీ రైతుల గురించి మొసలు కన్నీరు గారుస్తున్నారు. ఆ రైతులకి ఏమీ జరగలేదు అది ఇదని. రైతులకి జరగకపోవటం అంటే లేట్ అయి ఉందేమో కానీ జరగకుండా ఉండదు. వాళ్ళకి ఇవ్వాల్సిన ప్లాట్స్ 1 or 2 monthsలో పూర్తి చేస్తామని చెప్పి కేంద్ర మంత్రి పెమ్మసాని గారు కూడా హామీ ఇచ్చాడు వాళ్ళకి. ఆ ఇష్యూ జరుగుతుంది. ఇటువంటప్పుడు ఎంతసేపు ఒకే మాట మాట్లాడతా. రాజకీయం అంటే ఓన్లీ అమరావతి రాజధానే కాదు కదా, ప్రజల ఆకాంక్షలు చాలా ఉంటాయి. ఎక్కడన్నా గవర్నమెంట్ ఫెయిల్ అవుతుంటే దాని మీద ప్రశ్నించాలి. ప్రజలకి జరగాల్సిన ఏమైనా డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరగకపోతే దాని మీద ప్రశ్నించాలి. లేదు పోలవరం లేట్ అవుతుంటే దాన్ని ప్రశ్నించాలి. ఇవన్నీ లేవు. ఎంతసేపు అమరావతి 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 ఏంటిది? అసలు దాని వల్ల ప్రయోజనం ఏంటి వాళ్ళకి వచ్చేది? నిజంగా చెప్పాలంటే రాజకీయంగా బలహీనపడుతున్నారు ఆ మాట మాట్లాడి. అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడి ప్రజలు ఏదైతే మ్యాండేట్ ఇచ్చారో అమరావతి మీద, అమరావతి రాజధాని అనేది విస్పష్టంగా ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు 2024లో. దాన్ని కూడా గుర్తించకపోతే రాజకీయంగా నష్టం తప్ప లాభం ఉండదు. థ్యాంక్ యూ సో మచ్. Please subscribe to Leo News for more videos.